ముఖ్యంగా నేను గత 10 సంవత్సరాల నుంచి నేను రాజకీయం అంటూ నేను చేయలే. నేను కూడా ఒక సాధారణ క్లీనర్ పని నుంచి డ్రైవర్ అయ్యి ఓనర్ అయ్యి దాని తర్వాత నేను నష్టపోయినప్పుడు కూడా ఆ కష్టాలు ఆ ఆకిలి ఇవన్నీ నాకు తెలిసి నేనేమనుకున్నా అంటే రాజకీయాలు వద్దు, ఏదో ఇట్లా ఇట్లా పెద్ద మనుషులతో అందరితో బాగుండి అందరితో చేసి అందరి దగ్గర మేము ఏమైనా సహాయం పొంది ఆ సహాయాన్ని నాది కూడా కొంచెం కూడబెట్టి 10 మందికి మేము ఇది చేస్తామనేసి నేను ఆ వేతో నేను పోతా ఉంటే, కానీ దాని తర్వాత పోను నేను చెప్పాలా, హాయ్ జాఫర్ భాయ్, ఐఎమ్ కమింగ్ ఓన్లీ ఫార్ యువర్ సెక్. నేను ఖచ్చితంగా చెప్తా. ఎందుకంటే నేను తండ్రి లేకుండా పెరిగిన, మా అమ్మ పెంపరికంలో పెరిగిన, పేద బతుకు బతికిన. కానీ ఒకటి మాత్రం మా అమ్మ ఒకటి మాత్రం చెప్పేది, ఏం చెప్పేది, మా అమ్మ ఒక మాట అనేది. ఇంకోటి ఏమంటే దేవుడు మా ఎన్నకాలంటే హజ్జుకు పోయి వచ్చినారు, నాకు ఇంకా దేవుడు ఆ భాగ్యం ప్రసాదించలే. కానీ మా ప్రవక్త గారు ఒక మాట అన్నారు, స్వర్గానికి ఎవడు పోతాడంటే 5 పూటలు నమాజ్ చదివేవాడు, ఈ హజ్జులు చేసేవాడు, ఇది చేసేవాడి కన్నా ఎవడు పోతాడంటే ఎవడైతే అప్పు లేదో, అప్పు ఉండకూడదు. ఒకవేళ ఈ హజ్జుల కోసము పెళ్లిళ్ళ కోసము పెడాగల కోసం అప్పులు చేసి మనము ఇది ఎన్ని తప్పులు పని చేస్తే కూడా రేపు అది పోదంట. కానీ మా అమ్మ ఏం చెప్పేదంటే మళ్ళా నైనా మనం ఎవరైతే మనకు ఏమైతే ఇస్తారో అది వాళ్ళకి మనం ఈ లోకంలోనే తిరిగి ఇచ్చేయాలంట. ఆ మరి 5 ఏళ్ళు నాకు ఎవరెవరు ఏమి ఇచ్చినారనేసి కనీసం నాకు సీన్లో కూడా లేకుండా ఒక దీనిలో కూడా ఇది లేకుండా నాకు ఎన్ని విధాలుగా చేయాలో చేసినారు. ఈరోజు నేను ఒక అసోసియేషన్ లీడర్గా అన్న దగ్గరికి నేను రాలే, ఏదో పెద్ద సంఘ సేవకుడు అనేసో నేను రాలే. మొట్టమొదటి ఏమంటే నాకు అన్నకి చాలా మందికి తెలియదు. మా అమ్మమ్మది పుంగనూరు. మా అమ్మమ్మ కాలం నుంచి కూడా మేము అన్నోల్ ఫ్యామిలీతో అన్యోన్యంగా ఉండింది. ఎందుకంటే మేము చిన్నప్పుడు మా అమ్మమ్మ పంచాయతీ ఆఫీస్ ముందర మా అమ్మోళ్ళ లైన్ వచ్చి పంచాయతీ ఆఫీస్కి నైట్ వాచ్మెన్ పెద్ద ఆయన ఎప్పుడైనా వస్తే కూడా ఆడ ముందర జిఎం ఫాతిమాబు అనేసి కూర్చొనేసి ఒకాకి తినేసి పోతాను మేము చూసినాం. మాకు చిల్లర్లు కూడా ఇస్తూ ఉండే, ₹1 ₹2. అది కాకుండా పెద్ద ఆయన 97లో ఈడ మస్తాన్ కూడా ఉన్నాడు, ఆయన కూడా మా బీదోడే చిత్తూరులో. 96-97లో పెద్ద ఆయన ఎంపీగా ఉన్నప్పుడు జ్యోతిరెడ్డి అన్న పెద్ద ఆయనకి మా ఇంటికి పిలుచుకొని వచ్చినాడు. నేను రామ్నగర్ కాలనీలో పెద్ద జిలాని అంటే నేనే. మా ఇంటికి పిలుచుకొని వస్తే అప్పుడు నేను పెద్ద ఆయన కోసం ఎంపీ కోసము నేను అప్పట్లోనే జెండా ఎత్తుకొని ఆ ఊర్లోనే తిరిగినాను. ఈరోజు ఎందుకంటే నేను ఈడ మా అమ్మరన్నకి మనస్సాక్షిగా ఆ భగవంతుని దయతో నేను ఎటువంటి స్వలాభాలకు కానీ నేను అది ఇదే ఎంపీటీసీలు కావాలా ఇది కావాలా అనేసి కానీ నేను కానీ ఏం ఆశపడి మేము రాలే. మేము ఒకటి ఏమంటే మీరు వచ్చినప్పుడు మీరు గెలిచి వచ్చినప్పుడు దయచేసి కొన్ని అరాచకాలకి మాత్రం అరికట్టండి. ఎందుకంటే పేదల పైన వాళ్ళకి ఇష్టం వస్తే మసీదులు తవ్వేస్తారు, మర్కజ్ బిల్డింగ్లు పగలు కొట్టేస్తారు. ఆడ పేదోళ్ళని ఎవరైనా ఎప్పుడో అమరన్న ఎప్పుడైనా 2 సెంట్లు భూమి ఇచ్చింటే వాడు కట్టుకోకపోయింటే వాంది కూడా జేసీబీ పెట్టి లోడేస్తారు, అరాచకాలు చేస్తారు. ఇంకోటి ఏమరా అంటే అది ఉంది. మొన్నటి కాక మొన్న వాడేసి అన్నాడు, ఏమన్నాడు అనేసి అదేమే 7 ఎకరాలు ఇంగడిచ్చినాడంట. నాకు తెలిసి నేను 7వ క్లాసు పాసు 8వ క్లాసు ఫెయిల్. ఎకరాకి 100 సెంట్లు. నాకు ఇంతవరకు అక్కడ జాగా కూడా లేదు, నా మొదట్లో ఇంకా లేదు. 7 ఎకరాలు నువ్వు ఇంగిడిచ్చి 950 పట్టాలు ఎట్లా పాయిస్తావు? 7 ఎకరాలకి 700 పట్టాలే కదా ఇప్పుడు ఉండే దీంట్లో. 950 పట్టాలంటే బోగసే. ఆ 250 పట్టాలు బోగస్ పట్టాలే కదా.
లేకపోతే పాతోళ్ళు ఎవరైనా పాపం కట్టుకోలేకనో వాళ్ళకి స్తోమతి లేకనో వాళ్ళకి ఇది లేకుండా ఉంటే అది పెరిగి వేరే వాళ్ళకి ఇచ్చేది. ఇంకా 250 అంటే కూడా ఏమైంది? నేను ఒకటి కోరుకుంటా అన్నా, ఈ కులము ఆ కులము సంబంధం లేదు. ఎందుకంటే నేను కరోనా కాలంలో ఉండొచ్చు, నేను మొహమ్మదన్ ఉండొచ్చు, నేను సాయిబుడు ఉండొచ్చు, కానీ నేను ఆ కోణంలో కూడా ఆ విషయంలో నేను మాత్రం నేను కానీ మా అన్నోళ్ళు కానీ ఎవరు కానీ దయచేసి మేము ఆ విధంగా పోలే. ఎందుకంటే మేము కరోనాలో ఎందుకు ఎక్స్ చేసినామంటే అభినయ్తో కభినయ్. ఈ అవకాశం జారపోసుకుంటే మళ్ళా జీవితంలో ఇటువంటి మంచి అవకాశం రాదు అనేసి భగవంతుని కోసము మనం దీనికోసం చేసినాము. నేను కోరుకునేది ఒకటి, దయచేసి మీరు ఖచ్చితంగా గెలుస్తారు, మిమ్మల్ని గెలిపించుకుంటాము. ఇంకా దీని తర్వాత ఇంకోటి ఏమంటే, ఈరోజు చాలా మంది కూడా చెప్పొచ్చు వెనకాల నలుగురు కూడా లేదు ఆయన ఏమనేసి. వెనకాల ఉండకపోని ఈరోజు నేను రాకముందే ఆ భగవంతుడే సాక్షాత్ ఆ భగవంతుడే వాన పంపించినాడు. నాకు ఆశీర్వాదం ఏడ వచ్చిందంటే పైనుంచి వచ్చింది, జోబుల్లో నుంచి నోటుల్లో నుంచి రాలేదు. పైనుంచి ఆర్డర్ వచ్చింది. ఊరు చల్లగా ఉంది, ఎందుకంటే 10 దినాలు అడవిలో గడిపినా. నేను పై వచ్చినప్పుడంతా కోరుకుంటే దేవుడా 4 చినుకులు వేయనేసి. ఈరోజు నేను వచ్చేటప్పుడు ఉండరా పోతూ ఫస్ట్ నేను ఇది పంపిస్తాను. మర్కజ్ కమిటీ మాజీ సదర్ జాఫర్ గారు, అదేవిధంగా జిలుబాయ్, వీళ్ళిద్దరూ కూడా మైనారిటీస్లో ముఖ్యమైనటువంటి నాయకులుగా పట్టణంలో ఉన్నారు. ఎందుకంటే జిలుబాయ్ కరోనాలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు నేరుగా అందరికీ కూడా ప్రజలకు చేరువై ఎన్నో కార్యక్రమాలు చేశాడు. ఆ రోజు ఎవరు ఆ కరోనాలో భయపడి దూరంగా ఉంటే ఆ రోజు కూడా పేదలకు అన్నం పెట్టడం కానీ, ఆ కరోనాలో చనిపోయినటువంటి వాళ్ళందరినీ కూడా శ్మశానానికి వెళ్ళి ధైర్యంగా తీసుకెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి దహన సంస్కారాలన్నీ కూడా చేసే దాంట్లో ముందుండి చేశాడు ఈ కార్యక్రమాలు. అతను కానీ అదేవిధంగా జాఫర్ భాయ్ వాళ్ళ కుమారులు వారందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావడం కూడా చాలా సంతోషం. ఎందుకంటే జాఫర్ భాయ్ పెద్ద మనిషి ఈ యొక్క పలమనేర్ మర్కజ్ కమిటీలో పెద్దగా గతంలో ఉండేవాళ్ళు. ఆ కమ్యూనిటీలో కూడా పెద్ద మనిషిగా ఒక ముద్ర ఉంది జాఫర్ భాయ్కి. అందరిలోనే కూడా ఒక పెద్ద మనిషి, ఆయన మాట కానీ మాట తీరు కానీ ఎవరితో అయినా మాట్లాడినా ఏదంటే అది మాట్లాడడం కానీ ఆ రకంగా ఉండే మనిషి కాదు. అటువంటి మంచి వ్యక్తి కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి రావాలనుకోవడం నిజంగా కూడా తెలుగుదేశం పార్టీ మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాం. భవిష్యత్తులో వారికి అదేవిధంగా వాళ్ళు ఏది కోరితే అవన్నీ కూడా, అంటే ఆ కమ్యూనిటీ పరంగా కానీ మున్సిపాలిటీ పరంగా కానీ వీటన్నిటినీ కూడా ఖచ్చితంగా వాళ్లకు చేసి ఇవ్వడానికి పార్టీ పరంగా సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా వాళ్ళకి ఏ సందర్భంలో ఏ ఇబ్బంది జరిగినా తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ కానీ నేను వ్యక్తిగతంగా అన్ని ముందుండి వాళ్లకు ఎప్పుడు సమస్య వచ్చినా నేను ముందుండి వాళ్ళతో కలిసి ఉంటానని చెప్పి, వాళ్లకు దాపుగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో అభివృద్ధి కార్యక్రమాల్లో ఏది చెప్పినా అవన్నీ కూడా చేయడానికి నేను కూడా సిద్ధంగా ఉంటానని చెప్పి మనమందరం కూడా కలిసి ఈ పట్టణంలో, ఎందుకంటే రకరకాలైనటువంటి ఇప్పుడు ఉండేటువంటి కొంతమంది నాయకులు నోటికి ఎదురిస్తే అదంతా మాట్లాడడం, అసలు ఒకసారి హసిగిపోయి వస్తే ఏం మాట్లాడాలా, ఎట్లుండాలా, ఆ వ్యక్తిత్వం ఎట్లుండాలా అనేది కూడా లేకుండా, అడ్డు అదుపు లేకుండా ఆ భగవంతుని పైన గౌరవము భక్తి కూడా లేకుండా మాట్లాడే పరిస్థితి ఉంది. అటువంటి వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా మంచి వ్యక్తులు ఇక్కడ పట్టణంలో ఈ యొక్క కమ్యూనిటీ పరంగా ముందు ఉండాలి. అటువంటి వాళ్ళని ప్రోత్సహించడానికి నేను ఖచ్చితంగా ముందుంటానని చెప్పి వాళ్ళందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. మన పలమనేరు టౌన్ మైనార్టీ నాయకులైనటువంటి మన జిలుబాయ్ గారు, అదేవిధంగా మన ఎక్స్ సర్దార్ అంటే ఈ యొక్క సదర్ గారు మన తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. అదేవిధంగా వాళ్ళ కుమారులు కూడా ఈరోజు మన పార్టీలో చేరుతున్నారు. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడుపై నమ్మకంతో, అదేవిధంగా టౌన్లో మన అమర్నాథ్ రెడ్డి గారి నమ్మకంతో వాళ్ళు చేసినటువంటి మైనార్టీ సంక్షేమ పథకాలపైన ఆశపడి దానిపైన వాళ్ళు నమ్మకం కలిగించి మైనార్టీ సంక్షేమ పథకాలపై నమ్మకం ఉండి వాటి ఈరోజు
తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారు మైనార్టీస్కి ఇచ్చినటువంటి కానుకలు కూడా, అంటే ఏదైతే ఈ ప్రభుత్వం రాకముందు మనం ఏదైతే మన మైనార్టీలకి కొనసాగిస్తుంటామో ఈ దుల్హన్ పథకం కానీ, అదేవిధంగా రంజాన్ తోఫా కానీ, విదేశీ విద్య కానీ, అదేవిధంగా హజ్ హౌస్ ఇప్పుడు విజయవాడలో కడతామని హామీ ఇచ్చారు. వీటికంతా తెలుగుదేశం పార్టీ అన్ని విధాల ఈ మైనార్టీ పక్షం ఉంటుందనే నమ్మకంతో వాళ్ళు ఈరోజు మన తెలుగుదేశం పార్టీలో అమర్నాథ్ రెడ్డి గారి సమక్షంలో ఈ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. వాళ్ళు మన పలమనేరు టౌన్లో మైనార్టీస్ కంతా మన తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే ఈ కార్యక్రమాలు చేస్తుందో, మైనార్టీస్కి ఏ విధంగా తెలుగుదేశం ప్రభుత్వం సహాయపడుతుందో చెప్పి ఆ మైనార్టీ ఓట్లు కూడా రాబోయే మే 13వ తారీఖు జరిగినటువంటి ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్లో 2 ఓట్లు సైకిల్ గుర్తుకు వేసి అమర్నాథ్ రెడ్డి గారిని, అదేవిధంగా ఎంపీ మన వరప్రసాద్ గారిని తప్పకుండా 2 ఓట్లు తెలుగుదేశం ప్రభుత్వం పైన ముద్రించి అఖండ విజయంతో గెలిపించాలని కోరుకుంటూ జై హింద్, జై తెలుగు. पहले मैं पलमनेर के मरकज को जिम्मेदार देता था। पहले अमरनाथ रिटर्न के तरफ से थोड़ी जगह हमें फायदा उठाई। इलाही मस्जिद के बाजू ट्रांसफार्मर था और मेरा भाई अजय सिंह का देने आपको वो देवी में गई जगह करंट छाप मार पड़ गया। फौरन आपको अमरनाथ को बोले हमें, उस टाइम को वही स्कीम में था अमरनाथ। उस टाइम आप बोले तो मैं कौन से पार्टी में है तो क्या दीन का काम कोसा दिया, दीनदारी का काम कोसा है तो फिर मैं आपको बोलो मैं फौरन कर दूंगा बोले। 15 साल के पहले 25,000 रुपये आज से जब से रात को वो ट्रांसफार्मर बदला है। उसी दिन हमें उनको वादा करे थे मस्जिद में बैठकर, अगर तुम्हें कहीं में तो होना हमें तुम्हारा साथ दे देंगे। इंशाल्लाह वैसा से हमें साथ दिए, थोड़े काम करा ले 3-4 साल में तेलुगुदेशम के फील्ड में 4-5 काम करा ले, वो हाँ कुछ टिके फिर क्या आगे बढ़े, फिर आयस वालों से क्या आगे बढ़ा सके नहीं। अल्लाह माफ करना, आगे बढ़ना है तो बहुत बढ़ना कर। अब मैं तेलुगुदेशम में पहले से भी हूँ, आज खंडवा कहीं को डाल जाऊंगा तो खुल को काम करना है, खुल को काम करको जो काम आपको से वो से टिके ही की वो अमरनाथ के जरिए से फिर भी अल्लाह उनको एमएलए की पदवी और मिनिस्टर भी देना, वो अल्लाह के साथ दुआ करते हैं इंशाअल्लाह जरूर से हो जाएंगे। हमारे जो काम अभी ही हम लोग पूरे करके देना, मुसलमान भाइयों के बंदे और हमारे दूसरे गैर भाइयों के बंदे पूरे जने के काम करते इंशाअल्लाह। రాజీనామాలు చేయండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయండి అని చెప్పి వాళ్ళు బలవంతంగా ఒత్తిడి చేస్తున్నారు. అందులో భాగంగానే నిన్న ఓఎల్ఎల్ స్కూల్ వెనక సైడు, అది లక్ష్మీనగర్ కాలనీ, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఎస్కే జాఫర్ గారు, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు హేమంత్ కుమార్ రెడ్డి గారు, పలమనేరు మున్సిపల్ చైర్పర్సన్ చాముండేశ్వరి గారు భర్త సుధాకర్ గారు, వీళ్ళంతా కూడా అక్కడ ఎస్కే జాఫర్ గారి ఇంట్లో ఈ వాలంటీర్లంతా అక్రమంగా నిర్బంధించి, మీరు ఒకసారి క్లియర్గా చూడండి, వాళ్ళ లోపలేసి బీగం కూడా వేసినారు. అక్కడ వాలంటీర్లు పెట్టిన ఫోటోనే ఇది ఎస్కే జాఫర్ ఇల్లు లోపల పెట్టి ఇక్కడ బీగం కూడా వేసినారు. బాగా క్లియర్గా చూడండి. వేసి బెదిరించి ఖచ్చితంగా మేము మీకు ఉద్యోగాలు ఇచ్చింది, మళ్ళీ మీరు రాజీనామా చేయండి, మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయండి అని వాళ్ళని మూకుమ్మడిగా రాజీనామాలు చేయమని బలవంతపు ఒత్తిళ్లు, దౌర్జన్యాలు, బెదిరింపులకి పాల్పడినారు. ఇందులో భాగంగానే దానికి సంబంధించిన పలమనేరు పట్టణ తెలుగుదేశం పార్టీ యువత అధ్యక్షులు శ్రీధర్ గారు, జిల్లా యువత కార్యదర్శి మదన్ మోహన్ గారు అక్కడికి వెళ్ళి ఇదేమని ప్రశ్నించడానికి వెళితే అక్కడ వైఎస్ఆర్సీపీ గూండాలు, రౌడీలు, సైకోలు మా కార్యకర్తలపై దాడి చేయడం రావడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు కావచ్చు, ఆర్ఓ గారికి కావచ్చును, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారు కావచ్చు, మేమంతా కూడా ఈరోజు అర్జీ రూపంలో మా కంప్లైంట్లు అంతా ఇచ్చినాము. దయచేసి పలమనేరు పట్టణ ప్రజానికం మీకు అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఈ వాలంటీర్ల వ్యవస్థని వాళ్ళు దుర్వినియోగం చేసినారు. పాపం పీజీలు చదువుకొని, డిగ్రీలు చదువుకొని, పెద్ద పెద్ద చదువులు చదువుకుంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఎవరికి ఉద్యోగాలు ఇవ్వకపోగా వాళ్ళు పాపం ఏదో అంత
సహాయం ఉందని చెప్పి ఒక 5,000 రూపాయలకు వాళ్ళు నెలంతా ఉద్యోగం చేసి ఊడిగం చేసినారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అదేవిధంగా వాళ్ళు ఈరోజు అభద్రతా భావనకు లోనవుతున్నారు. ఇందులో భాగంగానే ఈరోజు ప్రజాప్రభుత్వం కంపల్సరీ వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. అందులో భాగంగానే మా కూటమి ఈరోజు ఒక మేనిఫెస్టో పెట్టడం జరిగింది. మీరు ఇంత చదువుకున్న వాళ్ళు వాలంటీర్లు ఎవ్వరూ రాజీనామాలు చేయొద్దండి, మీకు ఉద్యోగ భరోసా కల్పిస్తాము, మీకు ఈ వేతనం వద్దు, మీకు ఖచ్చితంగా 10,000 రూపాయల వేతనంతో పాటు మీ సేవల్ని స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఇంకా నాణ్యత పెంపొందించి మీ ఉద్యోగాలకు భద్రత కల్పిస్తామని గౌరవ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తే వీళ్ళు దిక్కు తోచకుండా వీళ్ళకు సైకోగా వ్యవహరిస్తూ ఈరోజు వాలంటీర్లు బెదిరింపు చేస్తున్నారు. వాలంటీర్లు దయచేసి అర్థం చేసుకోండి, ఎవరు రాజీనామా చేయొద్దండి, మీ ఉద్యోగ భద్రతకు బాధ్యత మాది, ఖచ్చితంగా చెప్తున్నాము. మీరు అది కాకుండా ఈ వైసీపీ నాయకులు వాళ్ళ స్వలాభం కోసం మీరు రాజీనామా చేసి దాంట్లో కానీ పనిచేస్తే ఈరోజు హైకోర్టు ఆర్డర్ కూడా ఒక్కసారి గుర్తుంచుకోండి. మీకు మళ్ళీ ఈ ఉద్యోగంతోనే కాదు ముందన్నడు మీకు ఏ ఉద్యోగాలు రావు. దీన్ని గుర్తించుకొని మీరు ఖచ్చితంగా ఎవరైతే అక్కడ మీకు ఒత్తిడి చేస్తారో అతనిపై కంప్లైంట్ ఇవ్వండి. ఆర్ఓ గారు ఉన్నారు, ఈరోజు మొత్తం ఎన్నికల కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది, మీరు ఆ విధంగా వాళ్ళకి ఫిర్యాదు చేయండి. మీ ఉద్యోగాలకు మేము భద్రత కల్పిస్తాము, మీరు ఎవరు ఎటువంటి ప్రలోభాలకు లోన్ కావద్దండి. ఎవరైనా తెస్తే కూడా అక్కడ ఒత్తిడి తెస్తే చట్టపరంగా వాళ్ళపై చర్యలు తీసుకుంటారు. కాబట్టి దీన్ని గుర్తించుకొని ఈ పలంనేరులో ప్రజానీకం కూడా గుర్తించుకోండి. ఇప్పుడు కూడా మీకు పింఛన్లు రాకుండా చేయాలని ఉన్నారు. ఖజానా ఖాళీ. ఈ రోజు కూడా హైకోర్టు మొటికాయలు వేసింది, ఖచ్చితంగా 1వ తేదీనే పోయి శాశ్వత ఉద్యోగులు ఉంటారో వాళ్ళ ఇండ్ల కాడికి పోయి పింఛన్ ఇవ్వండి అని ఈ రోజు కూడా హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. వీళ్ళు ఎంతసేపు తెలుగుదేశం పార్టీ ఆ నెపం నెట్టేసి రాజకీయ లబ్ధి పొంది ఎన్నికల్లో ఏదో ఒక లాభపడాలనే ఉద్దేశంతో ఇది చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా శాశ్వత ఉద్యోగులు అనేక మంది ఉన్నారు. ఒక వాలంటీర్ ఆంధ్రాలోనే, భారతదేశంలో అంతా ఏం లేరే, వాళ్ళంతా కరెక్ట్గా పెన్షన్లు ఇస్తున్నారే. దాని అవ్వాతాతలకి దివ్యాంగులకు మీరు 1వ తేదీన కరెక్ట్గా తీసుకొని పోయి ఆ పెన్షన్ ఇంటింటికాడికి ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ తరఫున మాజీ మంత్రి వాళ్ళ అమర్నాథ్ రెడ్డి గారి తరఫున మేమంతా కూడా ప్రతి ఒక్క పలంనేరు పట్టణానికంతా కూడా ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై